హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రాజన్ రెడ్డి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను కొన్ని ఐటమ్స్ కిచెన్లోకి తెచ్చుకున్నాను అని. సో నేను వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండ్ ఏంటి అనేది ఈరోజు వీడియో అనమాట. సో వీడియో ఫుల్గా చూడండి. నేను వచ్చిన థాట్స్తో నేను కిచెన్ అయితే చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో అందులో మీకు కూడా కొన్ని యూజ్ అవి ఉంటాయని ఈరోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాం అనేది చూసేద్దాం. సో నేను ఇక్కడైతే కిచెన్ ఆర్గనైజేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు పిల్లలకి హాలిడేస్ ఉండడం వల్ల నేను పెద్దగా కిచెన్ అయితే పట్టించుకోలేదంటే క్లీన్గానే ఉంచాను. బట్ కొంచెం కౌంటర్ టాప్ పైన ఏవి పడితే అవి ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు వాటిని అన్నిటిని తీసేసి నేను తీసుకున్న కొత్త ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాటిలో అన్నిటిని పోసేసి ఆర్గనైజేషన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ కౌంటర్ టాప్ని మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రస్తుతానికి ఇప్పుడైతే మా బాబు లేడు, తను స్కూల్కి వెళ్ళాడు. సో తను వచ్చేలోపు ఇదైతే కంప్లీట్ చేయొచ్చని ఫాస్ట్గా ఇదైతే చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, అంటే కొన్ని ఐటమ్స్ మనకి చాలా యూజ్ అయ్యాయి, ఎక్కువ కౌంటర్ టాప్ పైనే ఉంటాయి కదా. సో నేను అలాగే ఉంచేసాను. అండ్ ఇక్కడ ఆనియన్ బుట్ట, మెయిన్ ఆనియన్స్ ఏంటంటే ఇలా బుట్టలో వేస్తే అడుక్కి మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట. సో దానికోసం అని కూడా నేను ఆనియన్ ఆర్గనైజేషన్ కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇవన్నీ తీసేసి ఇప్పుడు నేనైతే నీట్గా క్లీన్గా పెట్టేసుకుంటానమాట ఎక్కడివి అక్కడ. అసలు కిచెన్ని చూసే కాసేపు నాకే అనిపించింది నేనేనా ఇలా ఉంచుకుంది అని. సో కాకపోతే కొన్నిసార్లు ఇలా ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే పిల్లలు మెయిన్, నాకు 3 years బాబు ఉంది కదా, వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానన్నమాట. సో అందుకే ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ అయ్యి వాడు నాతో పాటే ఉండడం వల్ల పెద్దగా కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసుకోలేకపోయాను. సో ఇప్పుడైతే నా కిచెన్ని నీట్గా చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న అన్నీ తీసేసి క్లీన్గా నీట్గా చేసేసాను. అండ్ ఇక్కడ నేను ఈ స్టాండ్ అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు, ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని. సో ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనం బయటనే పెట్టుకోవాల్సి వస్తుంది. లోపల పెట్టుకుంటే ఏంటంటే అవి మళ్ళీ ఆ డోర్స్ ఓపెన్ చేయడం పెట్టడం ఇలా అవ్వడం వల్ల ఆ కబోర్డ్స్ పైన చేతి మరకలు అంటడం ఇలా జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా ఇది తీసుకుంటే బాగుంటుంది అనిపించి నేనైతే తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, నాకు 1000 rupees అలా పడింది. ఇక్కడ పైన వచ్చేసి పేపర్ ఉంటుంది కదా, పేపర్ వేసేసి దాంట్లో ఆనియన్స్ అయితే వేసేసాను. అండ్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి నేను ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేద్దామని పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ కింద వచ్చేసి హనీ బాటిల్స్, ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ వాటర్ బాటిల్ నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతాను అనమాట. సో ఈ వాటర్ బాటిల్, అక్కడ యాపిల్ సైడ్ వెనిగర్, ఇంకా నాకు డైట్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే నేను అందులో పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగా యూస్ చేస్తాను కదా అవి, అందుకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మంచి నూనెది అనమాట. సో ఇది వచ్చేసి మనం ఒకసారి వేడి చేసిన నూనె ఉంటుంది కదా, అది ఇందులో పోసేసుకోవచ్చు అని ఒకటేమో ప్లాస్టిక్ అండ్ ఒకటేమో స్టీల్ ఆయిల్ బాటిల్స్ అనేవి పెట్టేసుకున్నాను. అండ్ ఇవి కూడా చూపించాను కదా నేను మీకు ఇంతకుముందు. ఇది వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను, 130 rupees అలా పడింది. అండ్ స్పూన్స్ వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్నాను అనమాట. సో ఇవి రెండిట్లో కారం కూడా, ఒక దాంట్లో సాల్ట్ ఒక దాంట్లో కారం అంటే పోసి పెట్టేసుకున్నాను. సో ఇలా నీట్గా పోసేసి అయితే పెట్టేసుకున్నాను వీటిని. అండ్ ఇక్కడ వచ్చేసి పోపుల డబ్బా, నేను ఏంటంటే ఒక్కొక్క దాంట్లో పెడితే అది ఇది తీయాల్సి వస్తుంది కదా, అలా కాకుండా ఇలా పోపుల డబ్బా తీసుకున్నాం అనుకో, అన్నీ ఒకే దాంట్లో పోసుకున్నప్పుడు మనం పోపు పెట్టేసేటప్పుడు ఈ బాక్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది కూడా పోపుల డబ్బానే, కాకపోతే ఇది నేను వచ్చేసి గరం మసాలా వాటిని వేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకొచ్చాను. సో ఇందులో కొన్ని వేసాను అనమాట, మిరియాలు అండ్ లవంగాలు అండ్ సాజీరా ఇవైతే వేసాను. ఇంకా కొన్ని అయిపోయాయి, అవి కూడా తీసుకొచ్చి వేయాలన్నమాట. ఇలా అరేంజ్ చేసుకుంటే ఏంటంటే మనం ఏది చేసినా కానీ, ఏ రెసిపీ చేసినా కానీ ఒక బాక్స్ తీసి సరిపోతుంది. విడివిడిగా అయితేనేమో అన్ని బాక్సెస్ తీయాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ ఈ ర్యాక్ వచ్చేసి నాకు చెయ్యికి అందేటట్టు కిందికి ఉంటుందన్నమాట. అందుకని ఈ ర్యాక్లో నేను డైలీ ఏమైతే యూస్ చేస్తానో అవైతే పెట్టేసుకున్నాను. ఇవి నేను రోజు డైలీ యూస్ చేస్తాను కాబట్టి ఇవి ఇక్కడ పెట్టేసుకున్నాను. పప్పుల డబ్బా వచ్చేసి అండ్ కారం, ఉప్పు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా పైన బుడ్డి ర్యాక్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైన అరేంజ్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఫ్రూట్స్ బాస్కెట్ కొనుక్కొచ్చానని ఒకటి చెప్పాను కదా,
సో ఇందులో అయితే యాపిల్స్ నీట్గా వాష్ చేసేసి వేసానమాట. మా పిల్లలకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటారనమాట. సో ఇలా నీట్గా వేసేసి నేను ఇది ఫ్రిడ్జ్ పైన పెట్టేశాను. యాక్చువల్గా ఒక 2-3 డేస్కి అయితే యాపిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరం లేదు. బట్ 1 వీక్ వరకు అవి ఉంటాయి తినరు అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అవి పాడైపోయే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను దీన్ని అయితే ఇలా ఫ్రిడ్జ్ పైన మంచిగా అరేంజ్ చేసుకున్నాను. సో చూడడానికి కూడా చాలా లుకింగ్గా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. సో ఇది కూడా నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. సో ఇది వెజిటేబుల్స్ అవి వాష్ చేయడానికి కూడా వచ్చింది. సో చూసారు కదా, బిఫోర్ కిచెన్ ఆఫ్టర్ కిచెన్. బిఫోర్ ఎంత చిందరవందరగా ఉందో, ఆఫ్టర్ చూడండి ఎంత బాగుందో నీట్గా. సో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నీట్గా ఉంచుకోవడం కోసం. సో అలా అని నేనైతే ఇక్కడ నీట్గా చేసేసుకున్నాను నా కిచెన్ని. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చేసినాక ఇదంతా చూసాక చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ నా కిచెన్. సో నా కిచెన్ మొత్తం ఇలా నీట్గా క్లీన్గా అయిపోయింది. సో ఇదైతే నాకు చాలా బెటర్ అనిపించింది. అంటే ఎక్కడక్కడ పడేయకుండా ఇలా ఒక దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది కదా అని. సో ఇక్కడైతే నేను ఇవి అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కింద గ్రీన్ టీ అండ్ యాపిల్ సైడ్ వెనిగర్ అవన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ మిక్సీ, నేను ఎక్కువ టిఫిన్స్ చేస్తూ ఉంటాను. సో ఎక్కువ మిక్సీలోనే యూస్ చేస్తాను. గ్రైండర్ ఉంది కానీ బట్ ఎందుకో నాకు పెద్దగా వాడబుద్ధి కాదు. సో అందుకే మిక్సీనే ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి మిక్సీ కౌంటర్ టాప్ పైన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా నీట్గా అండ్ క్లీన్గా ఉంటుంది అనమాట నా కిచెన్. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఎక్కువగా డైట్ వీడియోస్ షేర్ చేస్తాను అనమాట. ఫస్ట్లో నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో అయితే ఇదే. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. సో నెక్స్ట్ అయితే మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్ చేస్తాను, చూస్తూ ఉండండి.